భార్యని నేనుండగా వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది సరోజ. తనకి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. పెళ్ళయింది. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. ఒకరోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు. ఒకరోజు కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇక ఒకటే బెడ్ మీద ఉన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు, సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడు. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్. ఇదంతా జరిగింది. ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది? ఆ అమ్మాయిని తెచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? ప్రతిసారి వెళ్తుంటే. బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. డౌట్ రాలేదు ఈవిడేం ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఎంత చక్కగా ఉంది కదా, అన్ని పనులు చేసుకుంటున్నారు. నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా. అయితే ఇప్పుడు వదలను, ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అమ్మాయి కావాలంటున్నాడు, ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా. తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది. పిల్లలు ఎదుర్కొంటా ఈ దరిద్రం అంతా జరుగుతుంది. తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగానే అదే కొత్త గాలి తాకింది కదా, అందుకోసమే. మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు? ఆమె మొబైల్ అనేది చూసానండి. తను వచ్చేసి చెత్త చెత్త వీడియోస్ అన్ని చూస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కాదు, ఈవిడ్ని డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్? నీ భార్యే కదా, ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి? నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను. ఓకే. అమ్మాయి తన పేరు వచ్చేసి సోనీ. సోనీ ఏం మోటివేట్ చేసింది? ఆవిడ వీడియో చూస్తుంది, మన లైవ్ లో చేద్దాం ఉందా? మరి ఆ సోనీనేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి? అవునండి. ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి నీవని అడిగావా? ఏంటి ఎంతకాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు. మేము 2 years రిలేషన్షిప్. అందుకే సూసైడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది, వీడియోలు చూడడం గురించి తెలియదా? ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదా? ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మిసిన. ఇంకా నేను ఆడదాన్ని, నేను ఏం చేయగలను చెప్పండి? అవును, ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో, వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు. అలాగే అన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం మళ్ళా? కాదు మేడం, ఒక రోజు ఏదో డిప్రెషన్ లో బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నువ్వు కోఆపరేట్ చేసావా? యా మేడం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సరోజ తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. తనకి ఎలాంటి న్యాయం కావాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సరోజ గారు. నమస్తే మేడం. చిన్నమ్మాయిలా ఉన్నావు. నా పేరు సరోజ మేడం. మా ఆయన పేరు రమేష్. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది మేడం. పెళ్ళయింది. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. చిన్నగా ఉన్నావు చూడడానికి చాలా. ఇద్దరు. ఎంత వయసు ఉంటుంది పిల్లల్ని? ఒక అమ్మాయి ఏమో 2 years, బాబు ఏమో 4 years. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 years. 8 years. ఓకే, చెప్పమ్మా సమస్య ఏంటి? మా ఆయన ఇది వరకు లాగా ఉండట్లేదు మేడం నాతో. ఇది ఫస్ట్ లో అయితే నా మీద చాలా ప్రేమ, చాలా కేరింగ్, చాలా బాగా చూసుకునేవాళ్ళు. చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము, చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మధ్యన అయితే అసలు పట్టించుకోవట్లేదు నన్ను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే, బాగానే ఉంది. పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు, జాబ్ కూడా మంచిగానే చేస్తున్నారు. అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్, బాగానే చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు, బయటే ఉంటున్నారు. ఫోన్ చేస్తే సీరియస్ అవుతున్నారు, మాట్లాడట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు. పాపం పిల్లలేమో చాలా ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు కదా, ఏడుస్తున్నారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు. చెప్తే ఏమైనా పని కావాలని అంటే బయట పెడదాం, పని కావాలి అమ్మాయికి, కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అని అన్నారు. ఇది వరకు వేరే ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ పరిచయం చేపించారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అని, మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు. సరేలే ఒకసారి చూసాను కదా అని అమ్మాయి నీకు ఆల్రెడీ ముందే పరిచయం, అలా జస్ట్ చూపించారు అనమాట, అంతే.
అయితే సరేలే ఒకసారి చూసాను కదా బాగుంది, పిల్లలకు కూడా కేర్ గా చూసుకుంది ఆ రోజు, సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటది కదా అనేసి తెమ్మని చెప్పాము. అయితే తెచ్చారు. ఇంకా కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు. ఉండి మంచిగానే ఉన్నది అమ్మాయి కూడా. మా మా ఆయన్ని గాని నన్ను గాని మా ఫ్యామిలీ పిల్లల్ని గాని ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా చూసుకునేవాళ్ళు. కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ కావగా ఒకరోజు సడన్ గా మార్కెట్కి వెళ్ళా, కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇక ఒకటే బెడ్ మీద ఉన్నారు. ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా. ఇంకేం చేయాలో తెలీదు, ఇంకా ఏడుపు వచ్చింది, ఎవరిని చెప్పాలో తెలీదు. మమ్మీ డాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు. మా అత్త మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు. మా అత్తయ్య చనిపోయారు, మా మామయ్య కూడా చనిపోయారు. చాలా ఘోరంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్, అదనేది మైండ్ లోంచి ఫస్ట్ తీసేసాయి. సో నార్మల్ గా మీ ఆయన నీతో చాలా రోజుల నుండి మాట్లాడలేదు అన్న, ఎన్ని రోజులుగా మాట్లాడలేదు నీతో సరిగ్గా? ఒక 3-4 నెలలు అవుతుంది మేడం. 3-4 నెలల్లో ఇదంతా జరిగింది. ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది ఇంటికి? ఆ అమ్మాయిని తెచ్చి 2 నెలలు అవుతుంది మేడం. 2 నెలలు. సో ఏమని చెప్పి తీసుకొచ్చాడమ్మా ఇంటికి? అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? రిలేటివ్స్ ఫ్రెండ్స్ చదువుకుంది, స్టడీ అయిపోయింది, జాబ్స్ ఏం దొరకట్లేదు, మన దగ్గర ఇంట్లో వండుకొని ఏదైనా జాబ్స్ వెతుకుదామా, మనం ఏదో ఒక దారి చూపిద్దామంటే సరే ఆడపిల్ల కదా మన ఇంట్లో ఉంటే బెటరే కదా అని నేను తెచ్చుకున్నా. పోనీ ఏదో ఒకటి ఇక్కడ పనిపిస్తే మంచిదే కదా, మన ఫ్యామిలీ మెంబర్ లో కలిసిపోద్ది కదా అనే విధంగా నేను అనుకున్నా. వచ్చిన 2 months లో నిన్ను పిల్లల్ని మీ ఆయన అందరినీ ఇల్లు బాగా చూసేసుకుంటుంది. బాగా అంటే చాలా బాగా, నేను కూడా అవసరం లేకపోయినట్టు చూసుకుంటుంది. అప్పుడు నీకు డౌట్ రాలేదు ఈవిడ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఎంత చక్కగా ఉంది కదా, అంటే ఇంట్లో ఇంకా పని కోసం పనిపిస్తున్నారు, పాప మీద బాగా చూసుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటున్నారు, నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా, ఇంటి పని తర్వాత పిల్లల పని అన్ని పనులు చూసు అలానే నేను ఇంకా నమ్మకంతో ఇంకా వదిలేసాను. మరి ఈ రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసాము? ఎంతకాలం తర్వాత? 2 నెలల తర్వాతే చూసాను. 2 నెలల తర్వాత చూసావు. అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? ప్రతిసారి వెళ్తుంటే. బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. పిల్లలు ఎక్కడ పడుకుంటారు, ఈవిడ ఎక్కడ పడుకుంటది? ఈవిడ వేరే కింద హాల్లో పడుకుంటారు, పిల్లలు నేను బెడ్ మీద పడుకుంటాము. అతను డ్యూటీలో ఉంటారు, నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, అంతగానం ఉండరు, పగలే వస్తారు డ్యూటీ నుంచి. తర్వాత ఈ సన్నివేశం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా? ఇంకా ఏం చేయాలో తెలియలేదు సార్, మస్తు బాధపడినా, దాన్ని తిట్టినా కూడా కొట్టినా ఆయన నా వదలను అంటుంది, నీ మొగుడు నేను వదలను. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన కూడా నాకు ఇద్దరు కావాలని అంటున్నాడు. ఆయనకి ఇద్దరు అన్నట్టు. అయితే ఇప్పుడు వదలను, ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు. అమ్మాయి కావాలంటున్నాడు, ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. సో నా పిల్లలకి నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చిన. అమ్మాయికి ఎవరు లేరంటే ఇంకా ముందు నువ్వు చెప్పడానికి అమ్మాయికి? ఆ అమ్మాయి గురించి అవేం నేను అడగలేదు సార్. పని చేస్తుంది, పని చేయించేసుకుంటుంది కానీ ఆవిడ అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిలేషన్ అనేది అడగాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, ఎక్కడో ముంబైలో ఎక్కడో ఉంటారని చెప్పారు. సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట, ఎవరో పెంచిన వాళ్ళు అంటే. అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎంతవరకు చదువుకుంది, అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు? అమ్మాయి చదువుకుందంట, అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ సొంత రిలేటివ్స్ కాదంట, అంటే సొంత పేరెంట్స్ కాదంట, పెంచుకున్నారంట అమ్మాయిని. ఇప్పుడు వదిలేసారా? ఇప్పుడు వదిలేసారా లేదా అనేది మరి నేను అడగలే. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నానని మాత్రం చెప్పింది అడిగితే. అందువల్ల నీకు ఆ 2 months లోను పేరెంట్స్ ఎవరో ఫోన్ చేయలే అమ్మాయి? ఫోన్ చేయలేదు. వాళ్ళ నుంచి దూరంగా వచ్చింది కదా నువ్వు నమ్మేసావు, నీకు ఇష్టం కాబట్టి. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.